విష్ణుప్రియ, టేస్టీ తేజ ఇద్దరు రావాల్సిందిగా ఉంది. అయితే వారి తరపున మాట్లాడడానికి శేఖర్ భాష గారు వచ్చారు. వారితో తెలుసుకుందాం. చెప్పండి, వారి తరపున మీరు ఎందుకు వచ్చారు? ఈరోజు ఏం మాట్లాడారు లోపల? ఏం లేదు, వాళ్ళు కొంచెం భయభ్రాంతులకు గురై ఉన్నారు. ఫస్ట్ టైం వాళ్ళ జీవితంలో ఇటువంటి కేసు పడ్డాం. సో కాబట్టి ఆల్రెడీ రాత్రి డిస్కషన్ జరిగింది. ఇది ఎప్పుడో తెలిసి తెలియక ఇప్పుడు 1.5 year క్రితం 2 years క్రితం చేసింది. ఎవరు కూడా ప్రమోట్ చేయట్లేదు, చేయరు కూడా. ఇప్పుడు ఈ పాటికి మీరు ఆల్రెడీ వీడియోస్ చూస్తుంటారు, చాలామంది ప్రమోట్ చేయము అని చెప్పి వీడియోస్ పెడుతున్నారు బిగ్ బాస్ వాళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు వీడియో పెట్టిన నెక్స్ట్ రోజే వాళ్ళ మీద ఇలా కేసు పడడం అనేది కొంచెం శోచనీయం. అంటే అదేదో సినిమాలో ఉంటాయి కదా, చెడ్డవాడిగా ఉన్న వాళ్ళు బాగా సడన్గా మంచివాడు వాడు వెంటనే అరెస్ట్ చేసేయడం అనేది అలా ఏం లేదు. వీళ్ళకి సంబంధించి ఇది కూడా ఒక ఎప్పుడో 2 ఏళ్ల క్రితం సంబంధించిన సంగతి. అది ఎలా అంటే కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు తెలిసి తెలియక వచ్చి ఇది చేయండి సార్, ఇది చేయండి సార్ అని ఉంటారు. ఇది లేగలేనా అని అడిగినా లేగలేదు సార్, అన్నీ సార్ అన్నీ పక్కాగా ఉన్నాయి సార్ అని చెప్పేస్తారు. వీళ్ళు సరే ఆ నమ్మకం కొద్ది చేసేస్తారు, తర్వాత ఇలా అవుతుంటుంది. మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు? మెయిన్ విష్ణుప్రియ కలిసిందా, లేకపోతే టేస్టీ తేజ ముందు కలిసారా, లేదా ఇద్దరు కలిసి మీతో మాట్లాడారు? ఎవరు కలవాల, ఫోన్లోనే మాట్లాడుకున్నాము. ఎప్పుడైతే నిన్న ఈ న్యూస్ బ్లాస్ట్ అయిందో నాకు ఒక్కసారి ఇది నిజమా అబద్ధమా ఊరికే ఏదన్నా ఫేక్ న్యూసా అని చెప్పి వెంటనే వాళ్ళకే కాల్ చేశాను. వాళ్ళకి ఏం ఐడియా లేదు. ఇంకా తర్వాత నేను వీఎస్కి ఫోన్ చేసి కనుక్కున్నా. చేసిన తర్వాత ఓకే ఎఫ్ఐఆర్ అన్నీ వచ్చాయి. చూసిన తర్వాత ఓకే 318 పెట్టారు, అంటే చీటింగ్ కేసు లాంటిది ఏదో పెట్టారు. అందులో 11 మందిని మెన్షన్ చేశారు. 11 మందిలో మన బ్యాచ్మేట్స్ వీళ్ళు. అయితే విష్ణుప్రియ అండ్ వీళ్ళకి సంబంధించి ఏ రకమైన దాని ఏమంటారు బెట్టింగ్ సైట్ని ప్రమోట్ చేసినట్టుగా అక్కడ ఏమీ లేదు. మిగతా వాళ్ళకి ఏదో మెన్షన్ చేశారు పలానా సైట్లని, బట్ వీళ్ళకి అది కూడా ఏం లేదు. సో పొరపాట లేకపోతే ఏమన్నా ఉందా చూడాలి. అయితే వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఏమన్నా మందులు ఇచ్చి లేకపోతే వార్నింగ్ లాంటివి ఇవ్వడం జరుగుతుందా? అంటే జనరల్గా 318 అంటే 5 years లోపు కేసుకి బెయిలబుల్ కేసెస్. వీటికి 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్టేషన్ బెయిల్. సో అంటే పోలీసులకి సహకరించి వాళ్ళు వచ్చి మాట్లాడి అంతా చేస్తే జనరల్గా అక్కడే అయిపోతుంది. లేదు వీళ్ళు సహకరించట్లేదు అనుకున్న టైంలో వాళ్ళకి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టులోకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం అనేది ఒకటి ఉంటుంది. లేదు ఇదే వద్దనుకుంటే డైరెక్ట్గా యాంటిసిపేటరీ బెయిల్ అలాంటివి ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వలేదు, 4 గంటలకు రమ్మన్నారు, వాళ్ళు రాలేదు. సో వీళ్ళే డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు వచ్చారని కూల్ అవుతారా, లేకపోతే వెళ్ళి అరెస్ట్ చేస్తారు? వాళ్ళిద్దరనే కాదు, 11 మంది ఉన్నారు. ఇప్పుడు అందరినీ అరెస్ట్ చేయాలి కదా. ఏది పెట్టినా ఒకటో రోజు 2 రోజు జరగదు, ఒక వారం రోజులు టైం ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టేకన్ సమ్ టైం. ఒక 2-3 రోజుల్లో వాళ్ళు వచ్చి కనబడి హాజరవుతారు. లోపలిగా మెయిన్ ఏం మాట్లాడారు వాళ్ళతోటి? పోలీసులు మీకు ఎలాంటి సహకారం అందించారు, అంటే ఎలాంటి వెసులుబాటు కల్పించారు? అదే ఏం లేదు సార్, ఇప్పుడు వీళ్ళిద్దరే వాళ్ళు అసలు వాళ్ళ మీద ఇప్పటి జీవితంలో ఎప్పుడు ఏ కేసు లేదు. ఫస్ట్ టైం. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు మిగతా వాళ్ళ మీద ఏదైనా సరే కొంతమంది మీద ఆల్రెడీ ఉండుండొచ్చు, బట్ వీళ్ళు అటువంటిది. సో దీన్ని ఒక పొరపాటుగానే చూడాలి తప్ప వాళ్ళు ఏదో కావాలని చేసిన ఇది కూడా కాదు. సో తప్పు తెలుసుకొని ఇప్పుడు అందరూ కూడా వీడియోస్ చేస్తున్నారు వద్దనేది, విచ్ ఇస్ గుడ్. అది బెట్టింగ్ యాప్స్ గురించి ఇప్పుడు ఏం చెప్తారు? ఓవరాల్గా ఆడేవాళ్ళు కానీ ప్రమోట్ చేసే వాళ్ళకి నెక్స్ట్ ఏం చెప్తారు? వాళ్ళు ఆడద్దు, చెడు చూడొద్దు, వినొద్దు, కొనొద్దు, ఏం చేయకండి, అసలు వాటిని దూరం పెట్టండి. మీరే కాదు మీ పక్కన కూడా ఆడనివ్వకండి. ప్రాణాలు పోతున్నాయి, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దయచేసి వీటిని ఎంకరేజ్ చేయకండి. డబ్బు సంపాదించడానికి వేరే మార్గాలు ఉన్నాయి. అండ్ మంచి ఉన్నత ఆశయం కోసం మీరు దేనికైనా పనిచేయండి. డబ్బు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫాలో అవుతుంది. డబ్బు ఎత్తుక్కుంటూ పోతే అది మిమ్మల్ని అడ్డదారులు తొక్కిస్తుంది అంతే. రైట్. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రతి ఒక్కరికి అదైతే స్పాన్సర్ చేస్తున్నట్టు వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు. సో మీరు ఒక బిగ్ బాస్ సెలబ్రిటీ, మిమ్మల్ని ఎవరు అడగలేదు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేరా ప్రమోషన్ చేయమని? అయ్యారు, నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. సో అంటే ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసాడు అని తెలిస్తే సమాజం నన్ను ఎంత చిన్న చూపు చూస్తుంది అనే ఒక కోణం కూడా నాకు ఎక్కడో ఉంటుంది. అంటే ఇంక సంపాదించుకోవడానికి వేరే మార్గం లేదా, ఆఖరికి దీంట్లో కూడా దిగిపోయావా శేఖర్ భాష అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది నాకు. అదొకటే కాదు, ఎవరి జీవితంలో నాశనం చేయాల్సిన పని మనకెందుకు, మన వల్ల ఒకటి బాగుపడాలి కానీ. సో ఇప్పుడు నేను ఎంకరేజ్ చేయను. రైట్. వీళ్ళు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తారా, లేకపోతే మాటలతోటి డీలింగ్ అయిపోద్ది అంటారా? లేదు, కంపల్సరీ పోలీస్ స్టేషన్ రావాల్సింది. కంపల్సరీగా వస్తారు. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? పోలీసులు ఎప్పుడు వచ్చారు? 2 రోజుల్లో గ్యారెంటీగా వస్తారు వచ్చి. సో మెయిన్గా వాళ్ళు ఏమంటారు సార్, వాళ్ళు ఏమంటారు విష్ణుప్రియ కానీ టేస్ట్ చేసే కానీ వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఏం మాట్లాడుతారు? ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, 4 గంటలకు వస్తామని చెప్పిన వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి కారణం ఏంటి? కొంచెం భయం, ఫ్యామిలీ ప్రెషర్, టెన్షన్. అండ్ దీనికి తోడు మన మీడియా సోదరులందరూ కూడా మైక్తో ముక్కు ఎక్కడ పగల కొడతారని భయం.
అది అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ టైం కదా వాళ్ళకి కాస్త. సో వీళ్ళు రాకపోతే మరి కేసు ఇంకా బలంగా అయ్యే అవకాశం ఉంది కదా, వచ్చి మాట్లాడితే వేరు, రాకపోతే ఇంకా పెద్ద అయ్యే అవకాశం ఉంది కదా, సో దీన్ని ఎలా చూస్తారు? లేదు లేదు, ఖచ్చితంగా వస్తారు. వీళ్ళే కదా, అందరూ కూడా వచ్చి వాళ్ళ సంజయశీలు చెప్పుకుంటారు అండ్ నోటీసులు తీసుకెళ్తారు. రాని వాళ్ళకి పోలీసులు ఎత్తుకొని వెళ్తారు, అది తెలిసిందే కదా. సో దీంట్లో అంటే మీరు ఏ కేసులో అయినా సరే, ఇప్పుడు A1 నుంచి A11 దాకా ఉన్నారనుకోండి, దాంట్లో తీవ్రతను బట్టి పెడతారు. A1, A2, A3 ఇవన్నీ వాళ్ళు సీరియస్ అఫెండర్స్. తర్వాత మెల్లగా పోయే కొద్దీ అది తగ్గినట్టుగా చూడొచ్చు మనం. సో అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఈ బెట్టింగ్ యాప్ కోడ్ ఏదో పెడితే ఆ కోడ్ ఆడడం వల్ల ఇప్పుడు కంప్లైంట్ పెట్టిన వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా నష్టపోయారో, చనిపోయారో, ఇట్లాంటిది ఏదైనా జరుగుండొచ్చు. ఇలాంటివి హైయెస్ట్ దీంట్లో పెడతారు. తర్వాత ఊరికే ఈ పలానా బెట్టింగ్ యాప్ పేరు చెప్పి ఏదో ప్రమోట్ చేయడము అలాంటివి కొంచెం లోలో పెడతారు, ఉంటాయి లీడర్ లాగా దాంట్లో. సజ్జనార్ గారు తీసుకున్న డిసిషన్ వల్ల ఫ్యూచర్లో బెట్టింగ్ తగ్గే అవకాశం ఉందా, ఇంకేమైనా పెరుగుతాయా, లేకపోతే అందరూ మూసుకుంటారంట? లేదు, ఖచ్చితంగా చాలా మంచిది. లిటరలీ హీఈస్ ఎ హీరో, దాంట్లో డౌట్ లేదు. మంచి ఇనిషియేటివ్ సజ్జనారే కాదు, అన్వేష్ కూడా. సో మంచి పోరాటం చేస్తున్నారు. బట్ నా అన్వేష్ మొదలుపెట్టాడు. కానీ ఒకటే నేను నాన్ వేషన్ గురించి ఏం చెప్తారు మీరు? నాకు అదే అడగాలని ఉంది. నాన్ వేషన్ గురించి చేసేది కరెక్ట్ అంటారా కదా? ఎప్పుడన్నా ఒక మనిషి కోట్లాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నప్పుడు, ఖచ్చితంగా ఒక మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా హర్షించాలి. కాకపోతే నా అన్వేష్కి నేను ఒక చోటా మోటా ఆయన ముందు నేను చాలా చిన్నవాడినే, కానీ ఒక చిన్న సజెషన్ అయితే చేద్దాం అనుకున్నాను. బెట్టింగ్ యాప్స్ తప్పు, దాని గురించి. బట్ అమ్మల్ని గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వేరే వాళ్ళది ఏదైనా కావచ్చు, వాళ్ళ జీవితం ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళ మదర్స్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో అదొక్కటి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. మీరు చేస్తున్నది మంచి పోరాటం అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రైట్, ఇది శేఖర్ భాష గారు. ఏదైతే విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజ ఇద్దరు రావాల్సి ఉంది స్టేషన్కి 4 గంటల, కానీ రాలేకపోయారు. అంటే వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు, వాళ్ళు భయపడుతున్నారు, రాలేకపోయారు. సో 4 గంటలకు వస్తూ ఉన్నారు, 3 గంటలకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉన్నారు. సో వీళ్ళు రాకపోతే కేసు పెద్దదయ్యే అవకాశం ఉంది కాబట్టి వారి తరపున, వారికి రిప్రజెంట్గా మాట్లాడడం కోసం శేఖర్ భాష వచ్చారు. వాళ్ళ తరపున మాట్లాడడానికి శేఖర్ భాష వచ్చి పోలీసు దగ్గరికి వెళ్ళి వాళ్ళ తరపున విన్నపించడం జరిగింది. వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు, వాళ్ళు భయపడుతున్నారు సార్, కొంచెం టైం కావాలంటూ వాళ్ళకి విజ్ఞప్తి కోరగా ఒక 2 నుంచి 3 రోజుల టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ గ్యాప్లో వీళ్ళు స్టేషన్కి వచ్చి తమ తప్పుకొని సారీ చెప్తే ఈ కేసు ఇక్కడితో పోతుంది అన్నట్టుగా వీళ్ళతో శేఖర్ భాషతో మాట్లాడిగా చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.